నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటాను. ఫ్రెండ్స్, నా దగ్గర FIreBoltt ATOM స్మార్ట్ వాచ్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకు రౌండెడ్ షేప్ డైల్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పటి వరకు మనం ఓన్లీ స్క్వేర్ షేప్ లో అయితే చాలా అన్బాక్సింగ్ చేసాం. అండ్ మొత్తానికి అయితే ఈ రోజు నా దగ్గర రౌండెడ్ షేప్, అది కూడా 1.3 ఇంచెస్ AMOLED డిస్ప్లే తోటి అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ అయితే చేశారు. దీని ప్రైస్ తో సహా దీని పూర్తి విశేషాలు ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ అయితే తెచ్చుకోండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయగలని. అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా అయితే జాయిన్ అవుతే సేల్స్ అనేవి రన్ అవుతున్నాయి కదా, ఆ సేల్స్ లో మంచి మంచి డీల్స్ అనేవి మీ సొంతం అయితే చేసుకోవచ్చు. సో తప్పకుండా జాయిన్ అవుతారు అయితే అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ యొక్క లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ యూజ్ చేసి పర్చేస్ చేయకుండా అయితే పర్చేస్ అయితే చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. గైస్, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి FIreBoltt ATOM స్మార్ట్ వాచ్ రౌండెడ్ డైల్ తోటి అయితే వస్తుంది. 1.3 AMOLED డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. 1.3 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ మీకు లోపల కూడా చూపిస్తాను. ఇక్కడ చెక్ చేస్తే FIreBoltt బ్రాండింగ్ లో కనబడుతుంది. అండ్ మరొక సైడ్ చెక్ చేస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. 1.3 ఇంచెస్ AMOLED స్క్రీన్ అని, 360x360 పిక్సెల్ రెజల్యూషన్, 120 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. BT కాలింగ్ సపోర్ట్ అయితే ఉంది. IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చెక్ చేసినట్లయితే 1.3 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంది. బ్లూటూత్ కాలింగ్ అయితే ఉంది. SPO2 మానిటరింగ్ అయితే ఉంది. స్మార్ట్ నోటిఫికేషన్, హార్ట్ రేట్ ట్రాకింగ్, కెమెరా కంట్రోల్ అండ్ స్లీప్ మానిటరింగ్, మ్యూజిక్ కంట్రోల్ అయితే ఇచ్చారనమాట. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 15,999 అయితే ఉంది. బట్ మనకు అంత ప్రైస్ అయితే ఉండదు. జస్ట్ 3,000 రూపీస్ లో అయితే అవైలబుల్ అయితే ఉండబోతుంది. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు పర్చేస్ అయితే చేయండి. అండ్ మరి ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. వావ్, చూసారు కదా, బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే వాచ్ అయితే కనబడుతుంది. వావ్, చూసారు కదా, మనకు వాచ్ అనేది ఇలా అయితే ఉంది. నేను వాచ్ ని పక్కకు అయితే పెట్టి బాక్స్ లో వచ్చిన కంటెంట్ మీకు ఇంకా క్లియర్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి మనకు మ్యాగ్నెటిక్ కేబుల్, ఈ యూజర్ మాన్యువల్ తో పాటు మనకు కొన్ని సబ్స్క్రిప్షన్ కార్డ్స్ కూడా అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ మీరైతే ఇంత ముందుకు అన్బాక్సింగ్ లో అయితే చూసారు కదా. సో మనకు షో సబ్స్క్రిప్షన్, గానా సబ్స్క్రిప్షన్, వీళ్ళ యొక్క యాప్ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే ఇక్కడ మనకైతే ఈ యొక్క కార్డ్స్ రూపంలో ఇస్తున్నారు. 1 year వారంటీ కూడా అయితే ఉంటుందన్నమాట. సో ఇంతే ప్రొవైడ్ చేసిన కంటెంట్. సో గైస్, ఈ వాచ్ వచ్చేసరికి 1.3 ఇంచెస్ AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. అండ్ అలాగే ఈ స్ట్రాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో, స్ట్రాప్స్ చూడడానికి చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నాయి. అండ్ అదే విధంగా స్ట్రెచబుల్ అయితే అవుతున్నాయి. మనకి ఇది మెటల్ బాడీ తోటి అయితే బిల్ అయితే చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి పాలికార్బన్ మెటీరియల్ తోటి అయితే బిల్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే మనకు బ్యాక్ సైడే డెడికేటెడ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. డెడికేటెడ్ సెన్సార్స్ అయితే ఇచ్చారు. అలాగే స్పీకర్ గిల్ అయితే రైట్ హ్యాండ్ సైడ్ అయితే ఇచ్చారు. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి మైక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట, కాల్ మాట్లాడుకోవడం కోసం. సో ఈ యొక్క వాచ్ వచ్చేసరికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా. గైస్, ఈ వాచ్ నేను ఆన్ చేశాను. మనకు FIreBoltt బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. అలాగే విరాట్ కోహ్లీ యొక్క వాచ్ ఫేస్ అయితే కనబడుతుంది. సో ఈ యొక్క వాచ్ ఫేసెస్ కూడా మనం అయితే మార్చుకోవచ్చు అనమాట. ఈ వాచ్ ఫేసెస్ తో పాటు ఇంకెన్నో సరికొత్త వాచ్ ఫేసెస్ కూడా అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వాచ్ ఫేసెస్ మీరు పెట్టుకున్నట్లయితే యానిమేషన్ కూడా అయితే అవుతూ ఉంటుంది. సో సూపర్ కదా, వాచ్ ఫేసెస్ లో యానిమేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే నేనైతే అంటాను. అండ్ అదేవిధంగా మనకు వేకప్ కూడా అయితే అవుతూ ఉంటుంది. ఈ యొక్క వాచ్ చూసారు కదా, జస్ట్ ఒక సెకండ్ ఆగి అయితే మనకైతే రెస్ట్ వేకప్ అయితే అవుతూ ఉంటుంది. సో చూడండి, మరొకసారి చూపిస్తాను. చూసారు కదా, రెస్ట్ వేకప్ అయితే అవుతూ ఉంటుంది. చూసారు కదా. సో ఇలా మనకైతే రెస్ట్ వేకప్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ అదే విధంగా మనం బాటమ్ నుంచి పైకి స్వైప్ చేసినట్లయితే మెనూ అయితే కనబడుతుంది. స్టెప్స్ అని, అలాగే స్లీప్ మానిటరింగ్ అని, హార్ట్ రేట్ మానిటరింగ్ అని, హార్ట్ రేట్ అండ్ ఎక్సర్సైజ్ అని, వాయిస్ అసిస్టెంట్ అని, ఫోన్ అని, SPO2, వెదర్ అని, నోటిఫికేషన్ అని, షటర్ గా అయితే కెమెరా షటర్, మ్యూజిక్ ప్లేయర్ అండ్ ఫ్లాష్ లైట్ అండ్ గేమ్స్ లో కూడా మనకు 2 రకాల గేమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఈ యొక్క గేమ్స్ ను కూడా మీరైతే ఆడుకోవచ్చు. అండ్ అదే విధంగా మరొకసారి చెక్ చేసినట్లయితే బ్రీత్ అనే సెన్సార్ కూడా అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. సెట్టింగ్స్ అయితే ఉంది. సెట్టింగ్ లో స్టాప్ వాచ్, అలారం, టైమర్, అలాగే స్క్రీన్ క్లాక్ వచ్చేసరికి డిజిటల్ క్లాక్, అదేవిధంగా అనలాగ్ క్లాక్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. సో ఇలా అయితే మనకి ఇచ్చారు. అండ్ ఫోన్ కాల్ ఆఫ్ చేసుకుంటే బ్లూటూత్ కనెక్ట్ చేస్తే ఫోన్ కాల్ అనేది యాక్టివ్ అయితే అవుతుంది. కాల్ రీసెట్ అయితే చేసుకోవచ్చు. అలాగే రింగ్ అండ్ వైబ్రేషన్ కూడా పెట్టుకోవచ్చు. బ్రైట్నెస్ లెవెల్స్ ని మనం పెంచుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి 500 nits బ్రైట్నెస్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనకైతే ఈ సెట్టింగ్ ఆప్షన్ లో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఫైండ్ ఏ ఫోన్ యాప్ డౌన్లోడ్ ఇలా అయితే ఇచ్చారు. అండ్ అలాగే లెఫ్ట్ నుంచి రైట్ కి స్వైప్ చేసినట్లయితే రౌండెడ్ డైల్ షేప్ మాదిరిగా అయితే
మనకు ఐకాన్స్ తో ప్రతి ఒక్క సెన్సార్స్ కానీ, మ్యూజిక్ ప్లేయర్ అయినా కానీ, కెమెరా షటర్ కానీ అన్ని మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. హార్ట్ రేట్ సెన్సార్ మీద క్లిక్ చేయండి, హార్ట్ రేట్ అయితే చూసేయండి అనమాట. సో ఇలా అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో అదే విధంగా మనకు రైట్ నుంచి లెఫ్ట్ కి స్వైప్ చేస్తే మనకు ఇది ఫోన్ కాల్ అనేది యాక్టివ్ కావాలనుకుంటే బ్లూటూత్ అయితే కనెక్ట్ చేయాలి. బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేయాలో కూడా మీకు అయితే ఆల్రెడీ ఇంత ముందుకు వీడియోస్ చాలా అయితే చూపించాను. అండ్ అలాగే మనకు ఈ రోజు ఏమైతే చేసామో స్టెప్ కౌంట్స్ అవన్నీ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదే విధంగా మనకు ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే హార్ట్ రేట్ అండ్ అదేవిధంగా SpO2 అండ్ అదేవిధంగా మ్యూజిక్ ప్లేయర్ అండ్ కస్టమ్ కార్డ్స్ కూడా అయితే మనం అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ స్టెప్ కౌంట్స్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. అండ్ అదే విధంగా మనకి వచ్చేసరికి స్లీప్ కౌంట్ అయితే యాడ్ చేసుకున్నాను. అదే విధంగా మనకు వచ్చేసరికి వెదర్ అనమాట. అండ్ అలాగే మనకు వచ్చేసరికి ఇది నోటిఫికేషన్ అండ్ అదే విధంగా కస్టమ్ కార్డ్స్ అయితే ఇక్కడ షటర్ అయితే ఉంది. అండ్ అదే విధంగా మనకు బ్రిడ్జ్ సెన్సార్ కూడా అయితే ఉందన్నమాట. అండ్ అదే విధంగా మనకు టార్చ్ లైట్ ని కూడా అయితే ఆన్ అయితే కార్డ్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రతి ఒక్క కార్డ్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా వాచ్ UI అనేది చాలా బాగా అయితే ఉంది. సో గైస్ ఇక్కడ వచ్చేసరికి మనం DFIT యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాచ్ లోకి వెళ్ళినట్లయితే నేను ఇంత ముందు కొనేది రిమూవ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇదైతే కొత్తగా యాడ్ అయితే చేస్తున్నాను అనమాట. జస్ట్ ఇక్కడ యాడ్ డివైస్ అయితే ఉంటుంది. యాడ్ డివైస్ లోకి వెళ్ళినట్లయితే మనకు వాచ్ అనేది రికగ్నైజ్ చేస్తుంది. సో BSW050 ఏదైతుంది కదా, ఇదే అనమాట వాచ్ అనేది. పేరింగ్ అనే ఆప్షన్ కూడా అయితే వస్తుంది. చూడండి, పేరింగ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్లీ పేరింగ్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. అండ్ ఓకే అయితే కొడుతున్నాను, అలో అయితే కొడుతున్నాను. దెన్ పేర్ అయితే అయిపోయింది. అండ్ అలాగే మనకి ఇంకోటి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. మనం సెట్టింగ్స్ లో బ్లూటూత్ లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఆడియో అంటే ఫోన్ కాల్ మాట్లాడుకోవడానికి ఇక్కడ ఆడియోని కూడా అయితే మనం యాక్టివేట్ లోకి అయితే చేసుకోవాలి. బ్లూటూత్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. బ్లూటూత్ అయితే కనెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఫోన్ కాల్ అనేది ఇక్కడ యాక్టివ్ లోకి అయితే వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా ఇక్కడ రీసెంట్ కాల్ అని, డైల్ ప్యాడ్ అని, కాంటాక్ట్స్ అని ఇవన్నీ అయితే మనకైతే ఉన్నాయి. సో కాంటాక్ట్స్ అయితే కూడా మనం అయితే సింక్ అయితే చేసుకోవచ్చు వీళ్ళొక యాప్ నుంచి. డైల్ ప్యాడ్ అయితే ఉంది, రీసెంట్ కాల్ అయితే ఉంది. సో రీసెంట్ కాల్ ఏమైనా వచ్చినా రీసెంట్ కాల్ వస్తుంది. డైల్ నుంచి వచ్చినా ఏదైనా కాల్ అయితే డైల్ అయితే చేద్దాం 190. సో ఎక్స్ట్రీమ్ ఫైబర్ మరియు ఫిక్స్డ్ లైన్ కోసం అలాగే మనకు వాచ్ ఫేస్ అయితే ఉంటాయి. వాచ్ ఫేస్ లో నెంబర్ ఆఫ్ వాచ్ ఫేస్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీరు ఏ వాచ్ ఫేస్ కావాలనుకుంటే ఆ వాచ్ ఫేసెస్ అయితే ఇక్కడైతే చేసుకోవచ్చు. అలాగే మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఇమేజ్ ని కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట. పిక్చర్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడికైతే వెళ్ళిపోవచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా సెట్ చేసుకోవాలనుకుంటే అలా అయితే సెట్ అయితే చేసుకోవచ్చు వాచ్ ఫేసెస్ ని. సో ప్రస్తుతం నేనైతే చేయట్లేదు. అండ్ అదే విధంగా క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ కూడా అయితే ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉన్నాయి. కిందకి వెళ్ళినట్టయితే నెంబర్ ఆఫ్ వాచ్ ఫేస్ అయితే ఇక్కడ మీకు అయితే కనబడతాయి అనమాట. సో ఈ యొక్క వాచ్ ఫేసెస్ ని మీరు కూడా పెట్టుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ అయితే ఉంది. నోటిఫికేషన్ అలర్ట్ కూడా మనకి ఒక స్మార్ట్ వాచ్ అనేది అయితే వస్తూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అలర్ట్ లో మనం ఏవైతే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కదానికి కస్టమైజ్ చేసుకునే విధంగా అయితే తీసుకొని అయితే వచ్చారు. యాప్స్ అయితే మీరు ఏవేవి కావాలనుకుంటే అవన్నీ మీరైతే ఆన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో FIreBoltt ATOM స్మార్ట్ వాచ్ డిస్ప్లే పరంగా చాలా సూపర్ గా అయితే ఉంది. 1.3 ఇంచెస్ డిస్ప్లే సపోర్ట్ తోటి. అండ్ అలాగే ఇది AMOLED డిస్ప్లే సపోర్ట్ అయితే ఉంది. అలాగే మనకు డిజిటల్ గా అండ్ అదేవిధంగా అనలాగ్ గా అయితే మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా ఫెంటాస్టిక్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మరొక అద్భుతమైన ఫీచర్ అయితే ఉంది దీంట్లో. ఇది వచ్చేసరికి డ్రింకింగ్ వాటర్ రిమైండర్. గైస్ మీరు వర్క్ చేస్తున్నారు అండ్ డ్రింకింగ్ వాటర్ పోతున్నారు డైలీ అనుకున్నట్లయితే డ్రింకింగ్ వాటర్ రిమైండర్ అనేది చాలా బాగా మీకైతే వర్క్ అవుతుంది. మీరు ఆఫీస్ ఎక్కువగా వర్క్ చేస్తున్నప్పుడు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు బాడీ అనేది హీట్ అయితే అవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో ఎవ్రీ 30 minutes కానీ 1 hour కానీ అయితే వాటర్ తాగుతుంటే బెటర్ అయితే ఉంటుంది. దానికోసం ఈ యొక్క వాటర్ రిమైండర్ అనేది చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో అనమాట. అలాగే సెన్సార్స్ గురించి మాట్లాడుకోవాలంటే సెన్సార్స్ వచ్చేసరికి అన్ని రకాల సెన్సార్స్ అనేవి మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీంట్లో సరికి SpO2 హార్ట్ రేట్ సెన్సార్స్ జస్ట్ నేను ఈ యొక్క టేబుల్ మీద కాకుండా ఇట్లా గాలికి పట్టుకొని చెక్ చేసినప్పుడు మనకైతే వర్క్ అయితే అవ్వలేదన్నమాట. వ్రిస్ట్ పెట్టుకున్నది క్లియర్ గా చెప్తుంది. అండ్ వ్రిస్ట్ పెట్టుకున్నప్పుడు చాలా బాగా అక్యురేట్ సెన్సార్స్ అనేవి అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. హార్ట్ రేట్ సెన్సార్స్ ని చెక్ చేశాను. అలాగే SpO2 సెన్సార్ ని చెక్ చేసినప్పుడు చాలా అక్యురేట్ గా అయితే వర్క్ అవడం అనేది జరిగిందనమాట. అలాగే మనకు దీంట్లో బ్రీతింగ్ సెన్సార్స్ అయితే ఉంది, స్లీప్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇలా చాలా సెన్సార్స్ అనేవి దీంట్లో అయితే ఇచ్చారు. అండ్ అలాగే మీరు వర్కౌట్స్ మోడ్స్ చేసుకోవడానికి 120 స్పోర్ట్స్ మోడ్స్ తోడైతే ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఇది కూడా ఫెంటాస్టిక్ ఫీచర్ అయితే అంటాను. సో మీ యొక్క వర్కౌట్ మోడ్ తగ్గట్టు ఈ యొక్క వాచ్ అనేది వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. వాకింగ్ చేసుకోవచ్చు, ఇంకా మీరు జాగింగ్, ఇలాంటి చాలా చాలా అయితే ఉంటాయి. దీని వచ్చేసరికి మనకు IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. మీరు వాటర్ కొన్ని 1 meter వరకు ఈ యొక్క వాచ్ ని ముంచినా కానీ పర్లేదు. అలాగే వాటర్ లో అంటే వర్షంలో తడిచినా కూడా పర్లేదు, కానీ మరీ లోతుకు పెట్టేసి ఫుల్ గా వాటర్ అయితే పోయకండి. అక్కడ మాత్రం మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి అది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్తాను.
నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క డిఎఫిట్ యాప్ ద్వారా మనం నోటిఫికేషన్ అనేది ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఏ యాప్ నుంచి మీకు నోటిఫికేషన్ కావాలి, నోటిఫికేషన్ మిస్ కావద్దు అనుకుంటే ఆ యొక్క యాప్ ని ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ యొక్క యాప్ కి వెళ్ళి మీరైతే చెక్ చేసి చూడండి. మరొక ఫీచర్ ఏంటంటే మ్యూజిక్ కంట్రోల్ ని కూడా మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కెమెరాను కూడా అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో అనమాట. అండ్ బీటీ కాలింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్, బీటీ కాలింగ్ వచ్చేసరికి నేను కాల్ చేయడం జరిగింది ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచి. అండ్ కాల్ వచ్చినప్పుడు కూడా మనం చెక్ చేసాం, కాల్ ని లిఫ్ట్ చేసుకోవచ్చు, కాల్ ని కట్ చేసుకోవచ్చు. అండ్ నేను కాల్ మాట్లాడేటప్పుడు వచ్చేసరికి నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే ఒకసారి ఈ యొక్క బిట్ వినండి. హలో బ్రో, ఎలా ఉంది? నా వాయిస్ మంచిగా వినబడుతుందా? క్లియర్ గానే ఉందా? నేను స్మార్ట్ వాచ్ నుంచి మాట్లాడుతున్నా. FIreBoltt ATOM అయితే మనకు బీటీ కాలింగ్ కూడా అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో. ఇలా ఈ యొక్క స్మార్ట్ వాచ్ చాలా మంచి ఫీచర్స్ తోటి కేవలం 3,000 రూపాయల్లో విత్ MAVL డిస్ప్లే తోటి 1.3 రౌండెడ్ షేప్ డిజైన్ తోటి అండ్ లుక్ పరంగా కూడా చాలా బాగా అయితే ఉంది. మీరు హ్యాండ్ కి పెట్టుకున్నప్పుడు అయితే ట్రెండీగా అయితే కనబడుతుంది అనమాట. సో ఫ్యాంటాస్టిక్ డిజైన్. ఇది కూడా 360x360 పిక్సెల్ రెజల్యూషన్ తోటి ఈ యొక్క స్మార్ట్ వాచ్ ని అయితే లాంచ్ అయితే చేశారు. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళైతే పర్చేజ్ అయితే చేయండి. ఎందుకంటే ఈ యొక్క వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ అయితే చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాలని కోరుకుంటూ ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, యూ టాటా, లవ్ యూ ఆల్.